వెల్కమ్ టు టెడ్డిఎస్ యువర్ యూ ఛానల్. 2026 ఆంధ్రప్రదేశ్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ సెకండ్ పేజెస్ లో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకైనా మంచిదని చెప్పి తెలుగులో వీటిని వివరిస్తున్నాను. ఫస్ట్ పాయింట్, హాల్ టికెట్ లో ఉన్న పేరు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. సెకండ్ పాయింట్, హాల్ టికెట్ తో పాటు కనీసం ఒక అసలైన అంటే ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా మీరు తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణకు మీరు ఆధార్ కార్డు తీసుకెళ్లొచ్చు, లేదా రేషన్ కార్డు తీసుకెళ్లొచ్చు, లేదా మీరు చివర చదివిన కాలేజీలో ఇచ్చినటువంటి స్టూడెంట్ ఐడి కార్డును కూడా తీసుకొని వెళ్ళాలి. అయితే ఒరిజినల్ ఉండాలి, కంపల్సరీ చూడండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి థర్డ్ పాయింట్, హాల్ టికెట్ పైన స్పష్టమైన ఫోటో లేని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మరి పరీక్షకు హాజరు కావడానికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వెళ్ళాలి. అక్కడ మీకు అంగీకార పత్రం ఇస్తారు. ఎవరైతే ఫోటోస్ సరిగా లేదో హాల్ టికెట్ పైన వాళ్ళు ఇది గమనించాలి. పాయింట్ నెంబర్ 4, అభ్యర్థులు పరీక్ష హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్లు, సెల్యులార్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, క్యాలిక్యులేటర్స్, వ్యాలెట్లు అంటే పర్సులు, అలాగే హ్యాండ్ బ్యాగ్లు మొదలైన వాటిని తీసుకురావడానికి అనుమతించబడరు. పాయింట్ నెంబర్ 5, పరీక్ష హాల్ వెలుపల మీ విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు పోయినా యాజమాన్యం బాధ్యత వహించదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. పాయింట్ నెంబర్ 6, పరీక్ష ఒకే సెషన్ లో నిర్వహించబడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జూలై 1వ తేదీ 2026 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు ఉంటుంది. ఒక్క సెషనే కాబట్టి ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. తర్వాత పాయింట్ నెంబర్ 7, అభ్యర్థులు సెషన్ ప్రారంభానికి 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి అనుమతించబడతారు. పైన పేర్కొన్న నిర్దేశిత సమయం దాటిన తర్వాత అనుమతించబడరు. అంటే మీరు 90 నిమిషాలు అంటే ఒక 2 అవర్స్ ముందు ఉండడం మంచిది. సో ఆ 90 మినిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారనమాట. ఆ టైం ఉంటుంది, మీ ఎగ్జామ్ టైంకి ఒక 90 మినిట్స్ ముందు మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ లోకి అలౌ చేస్తారు. మీరు 2 అవర్స్ ముందే ఉండండి. పాయింట్ నెంబర్ 8, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరు. పాయింట్ నెంబర్ 9, లాస్ట్ పాయింట్, పరీక్ష సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే, మీరు కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే దయచేసి మీరు ఏం చేయాలంటే ఇన్విజిలేటర్ కు తెలియజేయండి. వాళ్ళు మీ సమస్యను సరిదిద్దుతారు. ఫ్రెండ్స్, మీరు జూలై 1న ఎగ్జామ్ రాస్తారు. జూలై 4న మీ రిజల్ట్స్ వస్తాయి. దానికి సంబంధించిన అప్డేట్ తో నేను ముందుకు వస్తాను. మన టెడ్డిఎస్ ఫర్ యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.